ಕರೆದು ತನ್ನ ಸಿರಿಯನ್ನು ತೊಡೆಯಲು ಕುಳಿಸಿದ. ಕರೆಯಲು ತನ್ನ ತೊಡೆಯಲ್ಲಿ ಸಿರಿಯನ್ನು ಕುಡಿಸಲು ಅಂದ್ರೆ అక్కడ చేంజ్ అయింది కొంత వ్యత్యాసం. ಪರಮ ಹರುಷವನ್ನು ಹೊಂದಿದ ಶ್ರೀಹರಿ ಜಯ ಜಯ ಜಯವೆಂದು ಹೂಗಳ ತಂದು ಹರಿ 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 ಎಂದು ಸುರೆಲ್ಲ ಸುರಿಯುತ್ತೆ. ಭಯ ನಿವಾರಣ ಭಾಗ್ಯ ಸ್ವರೂಪನೇ ಪರಮ ಪುರುಷ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನೇ. ಸರಿ, శ్రీ పర్వత పర్వతం పేరు చూడాలి. శ్రీ అనే పర్వతం ఏదైనా మిగిలినంత సులభంగానే ఉంది. అదే ఉందా నామగిరీಶ ನಾಮ ಪರ್ವತ ಅಂದ್ರೆ ಯಾವುದು? ನಾಮ ಪರ್ವತ ಅಂದ್ರೆ ಯಾವುದು? ನರಸಿಂಹ ಪರ್ವತ. ನರಸಿಂಹ ಪರ್ವತ ಎಲ್ಲದದು? నరసింహ పర్వతం అని ఎక్కడైనా ఉందా కృషి? ఎన్ని ಹಾಡಾರು పురందర పర్వత ಹೆಸರು ಗೊತ್ತಾಗ್ತದೆ? తెలియదు గురుగారు. సరే సరే సరే. సింహాచలం. సింహాచలం సింహాచలం అంటే అదే సింహాచలం ఎక్కడొస్తుంది? ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం. విశాఖపట్నం. మన ఇది వరాహ నరసింహస్వామి. అవునండి, అవును. కరెక్ట్. అదే అదే తెలుసు. సింహాచల్ సింహాచల్ పర్వత్. చూడు వేసాను చూడు. పాట చెప్దామా? వచ్చిందా అందరికి? సరే చూడండి పాట. సింహరూపనాద శ్రీహరి. సింహరూపాన్ని ధరించాడు శ్రీహరి. శ్రీ గురుభ్యో నమః. బంధుత్వం గురుష్టదైవతమితి తత్పాద పంకీరుహం ప్రాప్తం మాం పరిపాలయేది సతతం యాచేది బద్ధాంజలి. చిత్తం మద్గుణదోష చింతన విదౌ మనంగా కృతాః శ్రీ సత్యాత్మగురో స్వతంగ్రి యుగలం హిత్వానమే సద్గతి. వేదేశం నిసత్పాద సేవా సంప్రాప్త వైభవాన్ యాదవార్యన వరసుదాతికాకారంగా. సింహరూపనాథ శ్రీహరి, నరసింహ రూపాన్ని ధరించిన శ్రీహరి అని స్తుతిస్తూ ఉన్నారు పురందరదాసులు వారు. శ్రీనామగిరీశ్ అనేది కూడా ఉంది, హే నామగిరీశ్ అని కూడా ఉంది. ఏ నామగిరీశ అంటే నరసింహ అనబడే నామం కలిగిన పర్వతం. ఆ పర్వతానికి అధిపతి అంటే సింహాచల పర్వతం. సింహ అచల. సింహాచల అంటే సింహ అంటే నామ, సింహం అనబడేది పేరు. నామ అంటే నరసింహస్వామి యొక్క సింహ అనబడేది ఏదైతే పేరు ఉందో ఆ పేరే పేరుగా పొంది ఉన్న పర్వతం సింహ. సింహ అచలం. అచలం అంటే పర్వతం. సింహ అంటే సింహాచలం అంటే సింహాచలం అని అర్థం.
సింహ పర్వతం అని అర్థం. ఆ సింహ పర్వతంలో సన్నిహితమైన హే స్వామి అని పురంధరదాసుల వారు స్తుతిస్తూ ఉన్నారు. చూసారా, పురంధరదాసుల వారు సింహాచలానికి వచ్చారట. ఉమ్. వినిపిస్తుందా అందరికి? హలో, ఆ? హలో, వినపడుతుంది గురుగారు, వినపడుతుంది గురుగారు. ఆ ఉన్నటువంటి అందరు మౌనంగా ఉండిపోయేసరికి అర్థం కాదు. ఉమ్. ఆ పాటని చూసి చెప్తాను. సరే. వమ్మనదింద నిమ్మను భజిసలు, ఏకాగ్రతమైన మనస్సుతో. వమ్మన అంటే ఏకాగ్రతమైన మనస్సు. ఇతర ఏ విషయాలని కూడా ఆలోచించకుండా, కేవలం భక్తి పరవశ్యముతో నిమ్మను భజిసలు, మిమ్మల్ని భజించగా. సమ్మత దిందలి అంటే చాలా సానుకూలమైనటువంటి భావముతో, అంతే ఏకాగ్రతతో. సమ్మత దిందలి అంటే మనం ఎంత ఏకాగ్రతతో భగవంతుణ్ణి భజిస్తామో అంతే ఏకాగ్రతతో కాయువనెంద హరి, నన్ను మమ్మల్ని కాపాడుతాడు పరమాత్మ నరసింహస్వామి అని అంటున్నారు. అర్థమైందా పాయింట్? ఇక్కడ ఎవరి యోగ్యతకు ఎలా ఎలా అనుగ్రహం చేయాలో, ఎవరెవరి యోగ్యతకు ఎలా ఉందో అంతవరకే ఆ ఏకాగ్రతని పొంది ఉంటారు. అవునా? అటువంటి ఆ ఏకాగ్రతని పొంది ఉంటారు. అటువంటి ఏకాగ్రతని పొంది ఉన్నటువంటి వ్యక్తుల్లో తారతమ్యం ఉంది. బ్రహ్మదేవుడి ఏకాగ్రత వేరు, సరస్వతి ఏకాగ్రత వేరు, రుద్రాదుల ఏకాగ్రత వేరు, మన ఏకాగ్రత వేరు. మొత్తానికి యథాయోగ్యంగా వాళ్ళ ఏకాగ్రతలకు తగ్గట్టు అనన్యాశ్చింతయంతో మనం ఏదైనా పరిపాసతే అనేటటువంటి మాటని అనుగుణంగా భగవంతుడు ఈ రకమైనటువంటి ఏకాగ్రతమైనటువంటి భావముతో మన భక్తి ఎలా ఉంటుందో అంత అనుగ్రహాన్ని చేస్తూ మమ్మల్ని కాపాడుతాడు పరమాత్మ అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అర్థమైందిగా పాయింట్? ఇక తరళ అంటే చిన్నపిల్లవాడు. ఎవరు? ప్రహ్లాదరాజు. ఆ ప్రహ్లాదరాజు కరయే పిలిచారు నరసింహస్వామిని. హే నరసింహస్వామి రా, మా నాన్నగారు నిన్ను చూడాలనుకుంటున్నారు అని అడిగిన వెంటనే, రమ్మని పిలిచిన వెంటనే స్తంభము బీరియే, ఆ క్షణమే అక్కడ ఉండే ఉక్కు స్తంభం, ఏది? హిరణ్యకశిపుడి సభలో ఉండేటటువంటి ఉక్కు స్తంభం. ఆ ఉక్కు స్తంభం అనేది చీలిపోయింది. ఆ ఉక్కు స్తంభం అనేది చీలిపోయి అక్కడి నుంచి నరసింహస్వామి ఆవిర్భావం పొందారు అని చెప్తుందా. ఇక్కడ స్తంభవు విరి అనేటటువంటి మాటని చెప్పారు పురంధరదాసుల వారు. స్తంభవు అంటే ఒక స్తంభం గురించే చెప్తున్నారు. కానీ ఒకే స్తంభం ఉందని ఏమిటి గ్యారంటీ? ఎన్ని స్తంభాలు ఉన్నాయో ఆ సభలో, అలా ఉన్నప్పుడు అన్ని రకాల స్తంభాలు అనేవి అన్ని ఉన్నప్పుడు అన్ని స్తంభాల నుంచి రావాలి. ఒకే స్తంభం నుంచి రావడం ఏమిటి అనేటటువంటి సందేహం మనకు రావచ్చు. అర్థమైందా? స్తంభంలో ఉన్నాడా అని హిరణ్యకశిపుడు అడిగాడు. ఉన్నాడు అని అన్నాడు ప్రహ్లాదరాజు. అలా అయితే రమ్మని చెప్పు అని అన్నాడు. రాస్వామి అని అన్నాడు. రాస్వామి అని అంటే ఏమైంది? ఎన్ని స్తంభాలు ఉన్నాయో అన్ని స్తంభాల నుండి రావాలి కదా. అలా ఉంటే బహువచనం పెట్టకుండా పురంధరదాసుల వారు ఒకే స్తంభం గురించి ఎందుకు చెప్తున్నారు? ఒకే స్తంభం గురించి ఎందుకు చెప్తున్నారు అని అడిగితే, దానికి భాగవత వ్యాఖ్యానంలో సతధర్మ తీర్థుల వారి వ్యాఖ్యానంలో చెప్తారు. నిస్తంభాం సభామాహు. సభ, రాజసభ అంటే ఎలా ఉండాలి? అది నిస్తంభం. సభ నడుస్తూ ఉండగా అక్కడ స్తంభాలు అనేవి ఉండకూడదు. ఆడిటోరియంలో స్తంభాలు ఉంటాయా? సినిమా థియేటర్ లో స్తంభాలు ఉంటాయా? లేదు కదా. అలా అంటే ఒక సభ అనేది ఉండాలి అంటే నిస్తంభం, నానా రకాలుగాను కూడా స్తంభరహితంగా ఉండాలి. అయితే రాజసభలో పిలిచాడు హిరణ్యకశిపుడు. అలాంటి రాజసభ అంటే అక్కడ అందరూ కనిపించాలి, అన్ని చోట్ల నుంచి కూడా మాటలు వినిపించాలి అన్నప్పుడు అక్కడ ఏ స్తంభాలు కూడా ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఏ స్తంభాలు కూడా ఉండకూడనటువంటి స్థానమైన ఆ రాజసభలో ఒక స్తంభమైన ఎలా వచ్చింది అనే ప్రశ్న వస్తుంది.
అర్థమైందా నా పాయింట్ ఏమిటనేది? అర్థమైంది గురుగారు. ఆ దానికి ఏం చెప్తారంటే, నిజం, నిస్తంభం సభామాహు అనేది కరెక్టే. ఏ సభలు కూడా ఉండకూడదు అక్కడ, ఏ స్తంభాలు కూడా ఉండకూడదు సభలో. కానీ రాజుగారి సభలో వేరే ఏ స్తంభాలు ఉండవు. ఒకటే ఒకటి ఉక్కు స్తంభం అనేది కంపల్సరిగా పెడతారు. ఒకే ఒక స్తంభం. ఎందుకు అది ఒకే స్తంభం అని అంటే, అక్కడికక్కడే కొన్ని శిక్షలు రాజుగారి ఎదురుగానే జారీ చేస్తారు. కొన్ని రాజుగారి పరోక్షంగా చేస్తారు. ఆయన ఆర్డర్స్ ఇవ్వాలి, లేదా ఎక్కడికో తీసుకెళ్లి ఉరికియడమో, జైల్లో వేయడమో లాంటివన్నీ జరుగుతాయి. కొన్ని సమస్యలకి, కొన్ని తప్పులకి ఓ 100 కొరడా దెబ్బలనో, 10 కొరడా దెబ్బలనో ఇలా ఓ లెక్క ఉంటుంది. అలా ఉన్నప్పుడు అలాంటి చిన్న చితక ఏవైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే ఆ 10 కొరడా దెబ్బలతో, 50 కొరడా దెబ్బలతో పరిహారం అయిపోయే రకంగా ఆ, ఒక స్తంభం అనేది కంపల్సరిగా అక్కడ పెట్టి, ఆ స్తంభానికి ఆమ్, తప్పు చేసిన వాడిని కట్టి, ఆ శిక్షకి, వాడు చేసిన తప్పుకి తగ్గట్టు వాడిని కొరడా దెబ్బలు కొట్టాలి అనే అభిప్రాయంతో ఒక స్తంభం అనేది నిర్మాణం చేసి పెడతారు. అలా యద్యపి హిరణ్యకశిపుడి రాజసభ అయి ఉన్నప్పటికీ కూడా ఆ సభలో ఆ శిల్పశాస్త్రానికి తగ్గట్టు, వాస్తు శాస్త్రానికి తగ్గట్టు ఏ రకమైన స్తంభాలు అనేవి ఉండకూడదు. అయినా ఒక స్తంభం అనేది ఉంది అని అయితే అది కేవలం శిక్ష జారీ చేయడానికి మాత్రమే ఉంది. అలాంటి ఆ ఒక స్తంభం నుండే నరసింహస్వామి బయటికి వచ్చారు అనేటటువంటి మాటని చెప్తున్నారు. పాయింట్ క్యాచ్ చేశారా నాది? ఉం. అర్థమైంది గురుగారు. అర్థమైందా? తరాడాను కరియే స్తంభవు బిరియే. ముందంతా సులభమే. తుంబ ఉగ్రవను తోరిదను. చాలా ఉగ్రమైన రూపాన్ని చూపించాడు నరసింహస్వామి. అలాంటి ఉగ్రమైన రూపం ఎందుకు చూపించాడు అంటే, ఆ హిరణ్యకశిపుడు చేసిన తప్పు అంత ఉగ్రంగా ఉంది. కావున ఆ శిక్షించాల్సినటువంటి సందర్భంలో తప్పు చేసిన వాడి యొక్క తప్పుకి తగ్గట్టు ఉగ్రత్వాన్ని ప్రదర్శించాల్సిన ప్రసంగం వస్తుందే తప్ప, భగవంతుడు ఎన్నాటికి కూడా ఉగ్రుడు అని అవడానికి సాధ్యం లేదు. కానీ హిరణ్యకశిపుడు ఉగ్రమైనటువంటి తప్పుకి వాడికి ఉగ్రంగా రూపాన్ని చూపించి శిక్షించాలి అనే అభిప్రాయంతో తుంబ ఉగ్రవను తోరిదను. వాడి మహాపాపం, దానికి తగ్గట్టు అంత ఘోరమైన కోపం, ఉగ్రత్వం, ఇవన్నీ కూడా చూపించాడు నరసింహస్వామి ఆ హిరణ్యకశిపుడికి అనే మాటని చెప్తున్నారు. ఉగ్రత్వాన్ని చూపించడం వేరు, ఉగ్రంగా ఉండడం వేరు. ఉగ్రంగా ఉండడం అనేది దైత్యుల స్వభావం. ఉగ్రమైన రూపాన్ని చూపించాడు. దాన్నే అంటున్నారు పురంధరదాసు వారు, తుంబ ఉగ్రవను తోరిదను. భగవంతుడు ఏనాటికి కూడా ఉగ్రమైన స్వభావం కలిగిన వాడు కాదు. కానీ ఆ భగవంతుడు ఉగ్రమైన రూపాన్ని చూపించాడు హిరణ్యకశిపుడికి అనే అభిప్రాయాన్ని ఇక్కడ తెలుసుకోండి అని అంటున్నారు. ఆ పాయింట్ క్యాచ్ చేశారా? ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ? అర్థమైంది గురుగారు. ఓకే. నెక్స్ట్, కరుళను బగెదు కొరళొడగిట్టు. హిరణ్యకశిపుడిని సంహారం చేశారు. అదంతా కథ తెలిసిందేగా. వాడికి బ్రహ్మదేవుడి వరం ఉన్న ప్రకారంగా పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, సాయంకాలం ఇంటి లోపల బయట పైన కింద ఇలా ఏవేవో ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ బ్రహ్మదేవుడి వరాన్ని మీరే శక్తి స్వామికి ఉన్నప్పటికీ కూడా కేవలం బ్రహ్మదేవుడి వరానికి గౌరవం ఇచ్చాలి అంటే, వాత్సల్యాన్ని, తను బ్రహ్మదేవుడి మీద ఎంత ప్రేమను చూపిస్తాను అన్న దాన్ని చూపించడానికి ఆ బ్రహ్మదేవుడి ఇచ్చిన వరము యొక్క పరిధిలోనే నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహారం చేశారు. చేసేటటువంటి సందర్భంలో ఎలా సంహారం చేశారు అంటే, కరులను బగేదు, ఆయన కడుపుని చీల్చేసి, పొట్టని చీల్చేసి అక్కడ ఉండేటటువంటి పేగులు, కరుళ అంటే పేగులు, ఆ పేగులను తన కంఠంలో ధరించుకున్నాడు నరసింహస్వామి అని అంటున్నా. అదేంటండి, ఎవరైనా పేగుల్ని కంఠంలో పెట్టుకుంటారా? అదేంటి చిత్ర విచిత్రంగా చూపించాడే స్వామి ఇక్కడ అని అనిపిస్తుంది. కానీ అక్కడ భగవంతుడి భావం ఏమిటి? ఆ హిరణ్యకశిపుడు నీచుడైన రాక్షసుడు, వాడి పేగుల్లో ఏముంటుందని పెద్ద
అలాంటి ఆ పాపి అయిన పాపసిక్తుడైన హిరణ్యకశిపుడు పేగుల్ని ఆభరణాలేం కావే అవి. అలా ఉన్నప్పుడు ఆ పేగుల్ని మెడలో వేసుకోవడం ఏమిటి ఆభరణాల్లాగా అని అంటే, దానికి కారణం ఏమిటి అంటే, ఎలాగైతే మనం భగవంతుడి సన్నిధానమున్న దాన్ని ఎంత భక్తితో మనం విశేషంగా తల మీద పెట్టుకుంటాం, మెడలో పూలమాలగా వేసుకుంటాం, ఇత్యాదులన్నీ చేస్తాం. భగవంతుడికి సమర్పించిన పుష్పమాలలు, ఆభరణాలు ఇత్యాదులన్నీ కూడా ఎంతో పవిత్రం అని భావించి మనం మెడలో ధరించినట్టు హిరణ్యకశిపుడి పేగుల్లో ఈ ప్రహ్లాదరాజు గారు అనబడే జీవుడు ఉండాడు కదా. తల్లి గారి గర్భంలో ప్రవేశించడానికి ముందు ఆ హిరణ్యకశిపుడి ఆ, పేగుల్లోనే ఆయన పేగుల్లోనే ప్రహ్లాదరాజు గారు ఉన్నారు కదా. అలా ఆ భక్తుడు ఉన్న స్థానం అది అని చెప్పి, మనం ఎలా భగవంతుడు ఉన్న స్థానం అని చెప్పి నమస్కారాలు చేసి అక్కడ విశేషంగా అక్కడ ఆదరణ చేస్తాము, అలా భగవంతుడు కూడా భక్తుడు ఇది వరకు అక్కడ ఉన్నాడు కదా అని చెప్పి అంత నీచమైన అత్యంత మాంసయుక్తమైన పేగులైనప్పటికీ కూడా భక్తుడు ఉన్నటువంటి స్థానం అని చెప్పి భక్త వాత్సల్యంతో వాటిని మెడలో వేసుకున్నాడు. ఏ దానిలో భక్తులు ఉంటారో అదే నాకు అలంకారం అని అంటారు. పరమాత్ముడి పరమాత్ముడికి పెద్ద గుడులు ఇత్యాదులు అన్ని కూడా కట్టడం అనేది జరుగుతుంది. యద్యపి పెద్ద గుడులు మొదలైనవన్నీ కట్టినప్పటికీ కూడా అక్కడ భక్తి లేదు, భక్తులు లేరు అని అయితే ఆ గుడిలో ఉండడు పరమాత్మ. ఎలా అయితే భక్తులు ఉన్న గుడిసె అయినప్పటికీ కూడా ఆ గుడిసెలో భగవంతుడు వచ్చి ఉండిపోతాడు. అలాంటిది భక్తులు ఉన్న స్థానం అని చెప్పి ఎంతో ఆ ఆదరణతో, అభిమానంతో, ప్రేమతో, వాత్సల్యంతో భగవంతుడు వచ్చి ఉంటాడు. ఆ భక్తులు ఉన్న ప్రదేశాన్ని తను విశేషంగా వాత్సల్యంతో చూస్తాడు. అలా ప్రహ్లాదరాజు గారు ఉన్నారు కదా ఇది వరకు జీవాంశ రూపంగా, అలా హిరణ్యకశిపుడి గర్భంలో అతడి పేగుల్లో. కాబట్టి ఆ పేగులు అనేటటువంటివి భక్తుడు ఉన్న స్థానం అని చెప్పి అవే ఎంతో వాత్సల్యంతో భక్తితో ఉన్నవాడు ఉన్న ప్రదేశం అని చెప్పి వాటిని మెడలో వేసుకున్నాడు అనే భావాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అర్థమైందా? పొరలలు అంటే ఏంటి గురుగారు? పొరలోల మెడలో కొరలో అంటే మెడలో వేసుకొని అని. అలాగే ఇలా మెడలో వేసుకొని నా భక్తులున్న స్థానమే నాకు ఆదరణీయం, నా భక్తులున్న ప్రదేశమే నాకు హారము లాంటిది అనేటటువంటి తత్వాన్ని, భక్త వాత్సల్యాన్ని లోకానికి చాటి చెప్పాడు స్వామి. తరుళాన సలహిద శ్రీ నరసింహనే. ఆ తరళ అంటే చిన్నపిల్లాడైనటువంటి ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుని సలహిద రక్షించిన, అనుగ్రహించిన హే లక్ష్మీ నరసింహ స్వామి అని అంటున్నారు. భక్తరెల్లా కూడి బహుదూర ఓడి. ఇక ఉగ్ర రూపాన్ని ధరించారుగా నరసింహస్వామి. ఉగ్ర రూపాన్ని ధరించినప్పుడు భక్తరెల్లా కూడి అక్కడ ఉండే బ్రహ్మరుద్రాది సకల భక్తులు కూడా ఆ ఉగ్ర రూపాన్ని చూసి భయపడి ఏం చేయాలో తోచక బహుదూర ఓడి ఎంతో దూరంగా పారిపోతారు. రుద్రాది దేవతలు, ఇంద్రాది దేవతలు అందరూ దూరంగా పారిపోతారు. అలా దూరంగా పారిపోయినటువంటి సందర్భంలో భక్తరెల్లా కూడి బహుదూర ఓడి పరమశాంతమును వేడిదరు. ఆ పరమాత్ముని స్వామిని, నరసింహస్వామిని, స్వామి అత్యంత శాంత స్వరూపం నీది, ఇలాంటి ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నావు నువ్వు, నీ శాంత స్వరూపాన్ని మాకు చూపించు అని వేడుకుంటారు భక్తులందరూ కూడా, ఇంద్ర రుద్రాది దేవతలు. అయితే పరమశాంతవను వేడిదరు అని అంటున్నారు ఇక్కడ. ఎంత సూక్ష్మంగా చూడండి. పరమ శాంత రూపాన్ని కోరుకున్నారు అని అనాలి కదా యాక్చువల్ గా, శాంత రూపాన్ని చూపించు అని. అలా కాకుండా పరమశాంతిని, పరమశాంతాన్ని కోరుకున్నారు ఈ నరసింహస్వామిని భక్తులందరూ కూడా అని అంటున్నారు. అంటే ఏంటి దానికి అభిప్రాయం? భగవంతుడి యొక్క గుణములు, ఆయన యొక్క వ్యక్తిత్వం అవి అన్ని అత్యంత అభిన్నం. శాంతం మనలో ఉంటుంది, మనలాంటి వాళ్ళకి. బలం మనలో ఉంటుంది, మనమే బలం కాదు. కానీ భగవంతుడి విషయంలో ఆయనే శాంతం, ఆయనే బలం.
ఆయనే జ్ఞానానందాత్మకమైన రూపం కలిగిన వాడు. ఆ భగవంతుడి గుణాలు అనేవి ఏవైతే ఉన్నాయో, శాంతత, ఔదార్యం, వాత్సల్యం ఇత్యాది ఏవైతే గుణాలు అనేవి ఉన్నాయో అవన్నీ ఆయన స్వరూపాలే అయి ఉన్నాయి. కాబట్టి పరమశాంతమను బేడిదరు అని చెప్పడం వలన పరమాత్మునికి, పరమాత్ముడి గుణాలకి గుణగుణి భేదం అనేది లేదు, అత్యంత అభేదం అనేది ఉంది. పరమశాంతం అని అడిగిన వెంటనే ఆ పరమ శాంత స్వరూపము, శాంతం అనబడే గుణమే నీ స్వరూపమై ఉండడం వలన అటువంటి ఆ రూపాన్ని మాకు చూపించు స్వామి అని వేడుకుంటారు వీళ్ళందరూ కూడా అని ఒక అభిప్రాయం. ఇక రెండో రకంగా చూస్తే అక్కడ ప్రహ్లాదరాజు గారిని అనుగ్రహించేశారుగా, చేసిన తర్వాత భక్తుల కోడి బహుదూర ఓడి, ఆ ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ కూడా వచ్చి ఆ నరసింహస్వామి ఎక్కడైతే ఉన్నారో అక్కడ వచ్చి ప్రార్థన అనేది చేయగా, ఆ నరసింహస్వామిని విశేషంగా ప్రార్థన అనేది చేయగా ఆయన దగ్గరికి వచ్చి అందరు బహుదూర ఓడి చాలా దూరంగా పరిగెత్తారు. చాలా దూరంగా పరిగెత్తడం అంటే ఎంత దూరం పరిగెత్తారు, ఎక్కడ పరిగెత్తారు అంటే సంసారము నుండి దూరంగా పరిగెత్తి అని అభిప్రాయం పెట్టుకోవాలి. భక్తులెల్లా కూడి, భక్తులందరూ కూడా చేరుకొని బహుదూర ఓడి చాలా దూరం పరిగెత్తి, చాలా దూరం అంటే ఎవరికి దూరం, సంసారానికి దూరం. ఎందుకు, ఎక్కడ భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, భగవంతుడికి మనకు దూరం అనేది లేదు. అలా ఉన్నప్పుడు ఎంతో దూరం పరిగెత్తాల్సిన అవసరం ఏముంది, భగవంతుడు కావాలి అని అనుకున్నప్పుడు. వినిపిస్తుందండి? ఇప్పుడు కరెంట్ పోయింది మా ఇంట్లో. హలో, ఇప్పుడు వినపడుతుంది గురుగారు. ఇప్పుడు వినిపిస్తుంది. అది కరెంట్ పోయింది, నేను మొబైల్ కనెక్ట్ చేశాను. సరే, అబ్బబ్బబ్బా, ఏంటో వేసవి కాలంలో కరెంట్ తీస్తే. సరే, ఎక్కడున్నాం? బహుదూర ఓడి, భక్తుల కూడి బహుదూర ఓడి అనే దగ్గర ఉన్నాం. భక్తులందరూ కూడా చాలా దూరం నుండి పరిగెత్తుకుని వచ్చి స్వామిని దర్శించుకున్నారు అని అనడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఎక్కడికి, ఎవరికి, ఏ భక్తులకైనా సరే, ఎవరికైనా సరే భగవంతుడు అసలు దూరంగానే లేడు. అలా ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళందరూ కూడా పరిగెత్తారు అని అంటున్నారే, పరిగెత్తారంటే ఎక్కడ పరిగెత్తారు అని అంటే, ఎవరి నుండి పరిగెత్తారు అంటే సంసారము నుండి పరిగెత్తారు. భవ బాధకాలుగా ఉండేటటువంటి నానా రకాలుగా ఉండే వ్యామోహాలు, ఆ నానా రకాలుగా ఉండేటటువంటి వ్యామోహాలతో కట్టివేసేటటువంటి సాంసారికమైన మోహాల నుండి దూరంగా పరిగెత్తారు. అంటే సాంసారికమైన వ్యామోహాలని, సాంసారికమైన ఆశలని వదిలిపెట్టి దూరంగా పరిగెత్తుకుని వచ్చి ఆ స్వామి దగ్గరికి చేరుకొని, స్వామిని మానసికంగా చేరుకొని పరమశాంతమును వేడిదరు. మాకందరికీ కూడా మోక్షాన్ని కలిగించు స్వామి. పరమశాంతి అంటే మోక్షం, అలాంటి పరమశాంతి మోక్షాన్ని మాకు కలిగించు స్వామి అని వేడుకున్నారు. ఎందుకు ఇవ్వాలి మోక్షం అని అంటే,
సతిసుతాన్వయాన్ మిత్ర బాంధవ అఖిల విలంగ్యతే అచ్యుతాగతాహ అని గోపికైతలో గోపికా స్త్రీలందరూ చెప్తారు. స్వామి సాంసారికమైన భవబంధనాలు అనేవి ఎవరైతే ఉన్నారో సతిసుతాన్వయాన్ భాతృబాంధవ అలా బంధువులు మొదలైన వాళ్ళందరినీ అతి విలంగ్యతే అవన్నీ వాళ్ళందరినీ వదిలిపెట్టి ఆ బంధాలన్నీ కూడా తెగతెంపులు చేసుకొని నీ దగ్గరికి వచ్చేసాం స్వామి అని వాడు వేడుకుంటారు. అలా భగవంతుడి కోసం అని చెప్పి భవబంధనాలుగా ఉండేటటువంటి ఈ సాంసారికమైన వ్యామోహాలని వదిలిపెట్టి ఆ పరమాత్ముడి దగ్గరికి వెళితే అప్పుడు సరే అన్ని వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చారుగా, అయితే మీకు మోక్షాన్ని ఇస్తాను అని పరమాత్మ మోక్షాన్ని ఇస్తాడు అనే అభిప్రాయం. ఇక కరెదు ಬೇಡಿದರು ಕರೆತಂದು ಸಿರಿಯ ತೊಡೆಯಲು ಕುಡಿಸಲು పరమహరుషమును ಹೊಂದಿದమ శ్రీహరి అని అంటున్నారు. ఈ సింహాచల ప్రదేశంలో లక్ష్మీ అమ్మవారే లేరు కదా. అలా ఉన్నప్పుడు లక్ష్మీ అమ్మవారిని తీసుకొచ్చి తొడ మీద కూర్చోపెట్టే ప్రసంగం ఎక్కడ లేదు కదా అని ఒకటి. రెండోది, ప్రహ్లాదరాజు గారు భగవంతుడిని విశేషంగా ప్రార్థన చేశారు, దాంతో ఆయన శాంతించారు. లక్ష్మీ అమ్మవారిని వేడుకుంటారు బ్రహ్మదేవుడు, ఆయన శాంతింపజేయండి అమ్మా అని. శాంతింపజేయండి అమ్మా అని అడిగినప్పుడు లక్ష్మీ అమ్మవారు ఈ కోపాన్ని నేను చూడలేదు, ఇంతటి ఘోరమైనటువంటి కోపాన్ని నేను ఇప్పటిదాకా చూడలేదు, కాబట్టి నాకు ఈయనను శాంతింపజేయడం చేత కాదు అని చెప్పి లక్ష్మీ అమ్మవారు కూడా వెనక్కి జరిగారు అనే మాట భాగవతంలో వస్తుంది. అలా ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఆ మాటను తీసుకొచ్చారు పురంధరదాసుల వారు అని అంటే, యద్యపి నానా రకాలుగాను కూడా భగవంతుడి యొక్క ఉగ్రమైన రూపం అనేది బ్రహ్మ రుద్రాది దేవతల్ని వాళ్ళని వీళ్ళని భయపెట్టగలదేమో గాని లక్ష్మీ అమ్మవారిని ఏం భయపెట్టలేదు కదా. అలా ఉన్నప్పుడు లక్ష్మీ అమ్మవారిని ఏం భయపెట్టలేదు అని అన్నప్పుడు ఆ లక్ష్మీ అమ్మవారు ఆ రోజు ఆ రకంగా ఎందుకు అన్నారు మళ్ళీ అంటే, అది కేవలం తన స్వామి యొక్క పరమ భక్తైన ప్రహ్లాదరాజు, ఆ ప్రహ్లాదరాజు గారి కోసం అని చెప్పి ఆయనకి కీర్తి ప్రాప్తించాలని చెప్పి ఆవిడ అలా వ్యవహరించారు అనే మాట అక్కడ తీసుకోండి అని మధ్వాచార్యుల వారు నిర్ణయం చెప్పారు. మొత్తానికి ప్రహ్లాదరాజు గారిని స్తుతించగా శాంతించాడు స్వామి అనేది నిజమే. అయితే ఉన్నట్టుండి ప్రహ్లాదరాజు గారి సీక్వెన్స్ ని వదిలిపెట్టి ఇంకో ప్రసంగాన్ని కూడా పురంధరదాసుల వారు ఈ పద్యంలో చెప్తూ ఉన్నారు. ఏమిటది అని అడిగితే, ఈ శూర్పాలి క్షేత్రంలో లక్ష్మీ అమ్మవారు తొడ మీదనే కూర్చొని ఉంటారు భగవంతుడికి. అలా ఎక్కడ కూడా లేదు, అపురూపం. ఘటికాచలం యోగా నరసింహస్వామి, అక్కడ లక్ష్మీ అమ్మవారు తొడ మీద లేరు. సింహాచలంలో లక్ష్మీ అమ్మవారే లేరు, అంటే విగ్రహ రూపంగా. ఇక యాదగిరి గిట్టలో తొడ మీద కూర్చొని ఉన్నారు లక్ష్మీ అమ్మవారు. అలాగే శూర్పాలి క్షేత్రంలోనూ కూడా తొడ మీద కూర్చొని ఉన్నారు లక్ష్మీ అమ్మవారు. అయితే ఘటికాచలం, మంగళగిరి ఇది చాలా ఉన్నాయి కదా నరసింహస్వామి క్షేత్రాలు. బీదర్ లో ఒకటి ఉందిగా, అహోబిల నరసింహస్వామి. బీదర్ లో ధరణి నరసింహస్వామి అని బీదర్ లో నరసింహస్వామి ఉన్నారు. షూర్పాలి నరసింహస్వామి రైచూర్ దగ్గర ఉందిగా, ఏమిటా ఊరు, కొప్రా నరసింహస్వామి. ఇలా చాలా ప్రదేశాలు నరసింహస్వామి ఉండడం అనేది ఉంది. అలాగే విశేషంగా ధూమా లక్ష్మీ నరసింహ, ఆ మహారాష్ట్రలో లాతూర్ దగ్గర ఉండేటటువంటి ప్రదేశం అది. అక్కడ కూడా స్వామి ఒంటరిగానే ఉన్నారు, అక్కడ లక్ష్మీ సమేతంగా లేరు. లక్ష్మీ సమేతంగా ఎక్కడైనా ఉన్నారంటే రెండు ప్రదేశాలు, ఒకటి యాదగిరి గుట్ట, రెండోది శూర్పాలి. అలా ఆ శూర్పాలిలో లక్ష్మీ అమ్మవారిని కూర్చోపెట్టగా, యాదగిరి గుట్టలోను లక్ష్మీ అమ్మవారిని తొడ మీద కూర్చోపెట్టగా ప్రసన్నమైన ముఖంతో నరసింహస్వామి దర్శనమిస్తారు. అలాంటి ఆ లక్ష్మీ సన్మేతమైన నరసింహ క్షేత్రాలు అనేవి అపురూపం. అలాంటి అపురూపమైన క్షేత్రాలలో కరతందు సిరియా తొడయలు కుడిసలు పరమహరుషమును పొందిన శ్రీహరి, ఆ లక్ష్మీ అమ్మవారిని తన తొడ మీద కూర్చోపెట్టిన వెంటనే ఎంతో సంతోషాన్ని అనుభవించాడు భగవంతుడు అనేటటువంటి మాటని చెప్తున్నారు. ఇలా ప్రహ్లాదరాజు గారి మరి లక్ష్మీ అమ్మవారి
మాట రెండింటినీ కూడా ఎందుకు ఒకే చోట చెప్పారు అని అంటే మధ్వాచార్యుల వారి తత్వాన్ని మనకు సూచన చేయడానికి. ప్రహ్లాదరాజు గారి కంటే అక్కడ నరసింహస్వామి చెబుతారు చాలా ప్రసంగాలు, లక్ష్మి కంటే నువ్వు నాకు ఇష్టం, బ్రహ్మాదుల కంటే నువ్వు నాకు ఇష్టం అని భాగవతంలో చెప్పినట్టు మాటలు ఉన్నాయి. అదెలా అవుతుంది? లక్ష్మీ అమ్మవారి కంటే ప్రహ్లాదరాజు గారు పెద్దవారు కాదు కదా జ్ఞానభక్తి వైరాగ్యాల్లో అని అన్నప్పుడు, ఆ రకమైన ప్రహ్లాదరాజు గారి యొక్క అతి ఆదరణ అనేది ఆ ప్రసంగంలో జరిగింది అన్న మాత్రాన లక్ష్మీ అమ్మవారి కంటేను ఆయన గొప్పవాడు అనే అభిప్రాయం కాదు అనేది తెలుసుకోండి. కాబట్టే తరళన సలహిద ప్రహ్లాదరాజు గారిని అనుగ్రహించాడు అని అంతే. ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని తొడ మీద కూర్చోపెట్టిన వెంటనే పరమహరుష ఎంతో సంతోషాన్ని పొందాడు అనే రెండు మాటలు వ్యత్యాసం అనేది ఉంది. సలహిద అనుగ్రహించడం వేరు, చాలా సంతోషించడం వేరు. ఈ రెండు మాటలని ఇక్కడ చెప్పడం వలన ప్రహ్లాదరాజు గారి కంటేను కూడా బ్రహ్మాదుల కంటేను కూడా లక్ష్మీ అమ్మవారు అంటే పరమాత్ముడికి చాలా ఇష్టం. ఆవిడ అత్యంత బ్రహ్మాదుల కంటేను కూడా జ్ఞానభక్తి వైరాగ్యాదులో ఉత్తమురాలై ఉన్నారు ఆవిడ అనేటటువంటి మాటను కూడా సూచన చేయడానికి కరెతందు సిరియ తొడయలు కుడిసలు పరమహరుషమను పొందిద శ్రీహరి అనేటటువంటి మాట ఉంది. అవునా? సరే, ఇంకొకటి ఏమిటి అంటే ఈ తొడ మీద కూర్చునే లక్ష్మీ అమ్మవారి ప్రసంగం ఎక్కడ వస్తుంది అంటే భాగవతంలోనూ కూడా వస్తుంది. విశేషంగా లక్ష్మీ అమ్మవారి యొక్క 3 రూపాల గురించి ప్రస్తావన చేస్తూ, ఒకటి దక్షిణానామకురాలైన లక్ష్మి. ఆ దక్షిణానామకురాలైనటువంటి లక్ష్మీ అమ్మవారు పరమాత్ముడి ఎడమ భాగంలో అర్ధనారాయణ రూపంతో ఉంటాడు పరమాత్మ. భగవంతుడి అర్ధనారాయణ రూపములో ఆ సగం నారాయణుడు సగం నారాయణి లక్ష్మీ అమ్మవారు ఉన్నటువంటిది ఉంది. రెండో రూపం ఏమిటి అంటే యజ్ఞాభిమాని అయినటువంటి లక్ష్మీ అమ్మవారు. యజ్ఞాభిమాని అయిన లక్ష్మీ అమ్మవారు పరమాత్ముడి తొడల మీద కూర్చొని ఉంటారు. ఇక వేదాభిమాని లక్ష్మీ అమ్మవారు దూరంగా ఉంటూ పరమాత్ముని స్తుతిస్తూ ఉంటారు అనే 3 మాటలు అక్కడ వచ్చాయి. ఆ 3 మాటలను మనం గమనించినప్పుడు విశేషంగా తొడ మీద కూర్చునేటటువంటి లక్ష్మీ అమ్మవారు ఎవరు అంటే యజ్ఞాభిమాని దేవత అయి ఉండగా, సర్వ యజ్ఞాలకు కూడా ఆవిడ నియామకురాలై ఉండడం వల్ల సర్వ యజ్ఞాలకు కూడా, యజ్ఞాలంటే ఎన్నో రకాలుగా ఉన్నాయి. హోమాలు చేయడం మాత్రమే కాదు, స్వాధ్యాయ జ్ఞానం, స్వాధ్యాయ యజ్ఞం, ఇంద్రియ నిగ్రహ యజ్ఞం, ఏకాదశి యజ్ఞం, ఇలాంటి ఎన్నో 40 రకాల యజ్ఞాలు, జప యజ్ఞం, ఇలాంటి ఎన్నో రకాల యజ్ఞాల గురించి కృష్ణ పరమాత్ముడు చెప్పి ఉన్నాడు. అలా విధమైన తీర్థక్షేత్ర గమనం లాంటి నానా రకాలుగా ధర్మనిష్టతతో చేయవలసినటువంటి ధర్మానికి సంబంధించి ఏవైతే పుణ్యకరమైన సత్కర్మలు అనేవి ఉన్నాయో ఆ అన్ని సత్కర్మలని కూడా యజ్ఞములు అని చెప్పారు. అలాంటి ఆ సత్కర్మలు అనేవన్నీ యజ్ఞాలని చెప్పాడు కృష్ణ పరమాత్మ. అలా ఉన్నప్పుడు సత్కర్మలైన యజ్ఞాల వలె చెప్పబడిన సత్కర్మలన్నిటినీ కూడా ఏం చెయ్యాలి? పరమాత్ముడికి తొడ మీద కూర్చోపెట్టిన లక్ష్మీ అమ్మవారి వలె పరమాత్ముడికి సమర్పించాలి. ఏం చెప్పారు ఇక్కడ? తొడయలు కుళిసలు అని అన్నారు. తొడ మీద కూర్చోపెట్టగా అని అన్నారు. తొడ మీద కూర్చోపెట్టగా పరమహర్షను పొందిదా, ఎంతో సంతోషాన్ని పొందాడు నరసింహస్వామి అని అంటున్నారు. అంటే కూర్చోపెట్టారు భక్తులందరూ అని అన్నారు అంటే ఏమిటి దానికి అభిప్రాయం? భక్తులందరూ కూడా వారు చేసిన సత్కర్మలను యజ్ఞయాగాదులుగా చెప్పబడిన సత్కర్మలన్నింటినీ కూడా పరమాత్ముడికి సమర్పించారు అని అభిప్రాయం. అలా సర్వ సత్కర్మ సమర్పణ చేయడం వలన పరమహర్షను పొందింటాడు పరమాత్మ, సంతోషాన్ని పొందాడు పరమాత్మ అనే అభిప్రాయాన్ని కూడా ఇక్కడ తీసుకోండి అని ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు. అర్థమైందా ఏం చెప్పాలనుకుంటున్నాను? అర్థమైందా కృషి? నాకు ఈ పాట విన్నప్పుడల్లా ఇక్కడే చిక్కుకున్నాను గురుగారు. మీరు ఇవాళ చక్కగా చెప్పారు. ఇక్కడే కన్ఫ్యూజన్ అయిపోయేది. ఈ సీక్వెన్స్ లో లేదు కదా, ఇది వేరే సందర్భంలోకి వచ్చింది అని అనిపించేది గురుగారు. సరే ఇప్పుడు పరిహారం అయిందిగా సందేహం అది బాగా అర్థమైంది గురు, బాగా అర్థమైంది. ఓకే సరే. నెక్స్ట్
ಜಯ ಜಯ ಜಯವೆಂದು ಹೂವನ್ನು ತಂದು ಹರಿ 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 ಎಂದು ಸುರರೆಲ್ಲ ಸುರಿಸೆ. ఇక జయ 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 నాదాలు చేస్తూ పరమాత్ముడు సర్వోత్తముడు, జయ జయ విజయం, జయ జయ నరసింహస్వామికి జయము, నరసింహస్వామికి జయము అని అంటూ అంటూ దేవతలందరూ కూడా పుష్పాలను కురిపించగా ఆ పుష్పాలను కురిపించారు బ్రహ్మాది దేవతలు అని అంటున్నారు. ఇక్కడ జయకారాన్ని చెప్పేటటువంటి సందర్భంలో మనకు ఆ టీకాచార్యుల వారు మాయావాద ఖండనానికి శ్రీమద్ ఆచార్యుల వారు చేసినటువంటి మంగళాచరణం ఉంది. మాయావాద ఖండనంలో ఏంటది, నరసింహాకల మాయావాద ఖండనం, ఒక్క నిమిషం, టైంకి గుర్తురావు, మంగళాచరణం కాదు. జయ జయ అనేటటువంటి మాట వస్తుంది మాయావాద ఖండనం. ఒక్క నిమిషం ఆగండి. టైంకి గుర్తురాదే శ్లోకం. నరసింహో అఖిలాజ్ఞాన మతధ్వాంత దివాకర జయతి అమిత సద్జ్ఞాన సుఖశక్తి పయోనిధి. ఇది మాయావాద ఖండానికి ఉండే మంగళాచరణం. ఏం చెప్పా నరసింహో అఖిలాజ్ఞాన మతధ్వాంత దివాకర జయతి అమిత సద్జ్ఞాన సుఖ జ్ఞాన. ఇక్కడ జయతి జయతి అని అంటే గెలుస్తాడు నరసింహస్వామి అని అంటే గెలవడం ఏముంది, పరమాత్ముడు ఎప్పుడు గెలిచే ఉంటాడు కదా అంటే అక్కడ ఉత్కృష్టో వర్తతే అని అర్థం చేస్తారు టీకాచారులు వారు. ఉత్కృష్టో వర్తతే అంటే సర్వోత్తముడుగా ఉన్నాడు అనే అభిప్రాయాన్ని జయతి అనేటటువంటి మాట చెప్తుంది అని అన్నారు. అలా జయ 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 వెందు హూవను తెందు, ఎవడైనా పెద్ద ఘనకార్యాన్ని సాధించాడు అన్నప్పుడు వాడికి జయకారాలు పెడతారు. అలా నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి చంపాడు అన్న మాత్రాన అందరికీ ఏదో ఘనకార్యాన్ని సాధించినందుకు జయకారాలు పెట్టినట్టు నరసింహస్వామికి కూడా జయకారాలు పెట్టారా వీళ్ళు అంటే అలా కాదు. నరసింహస్వామికి జయకారాలు పెట్టే ప్రసంగం అయి ఉన్నప్పుడు జయ 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 వెందు 3 సార్లు అన్నారు. జయ 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 అని అంటే హరి సర్వోత్తమ 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 అనేటటువంటి ఆ పరమాత్ముడి యొక్క సర్వోత్తమత్వ భావాన్ని గట్టిగా దృఢంగా నిరంతరంగా మనం స్మరించుకుంటూ ఉండాలి. అలా హరి సర్వోత్తమత్వ జ్ఞానం అనేది ఎల్లవేళలాను కూడా ఉంచుకొని ఆ హరి సర్వోత్తమత్వ జ్ఞానముతో హూవను తందు, సర్వోత్తముడైన వాడు పరమాత్మయే అనే భావముతో పుష్పాలని తీసుకొచ్చి హరి 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 ఎందు, హరి 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 అంటే మా పాపాలని నాశనం చేసేవాడు, నానా రకాలుగా కష్టాలని దూరం చేసేవాడు ఇత్యాదులుగా హరి శబ్దానికి అర్థాలు ఉన్నాయి. అలా మా పాపాలు నాశనం చేయి స్వామి, మా కష్టాలు దూరం చేయి స్వామి అని హరి 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 అంటూ సురల సురిసే ఆ దేవతలందరూ కూడా కురిపించారు పరమాత్ముడి మీద పుష్పవృష్టిని. అలాంటి ఆ పరమాత్ముడి మీద దేవతలందరూ కూడా పుష్పవృష్టిని కురిపించగా ఆ నరసింహస్వామి విశేషంగా హరి 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 అని చెప్పడం జరిగింది. హరి 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 అనే శబ్దానికి హరి అనే దానికి సింహం అని కూడా అర్థం ఉంది. అంత మాత్రమే కాకుండా హరి 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 అని అంటే శ్రీహరి, శ్రీమన్నారాయణుడు మూల రూపి అయినటువంటి నారాయణుని శ్రీహరి అని అంటారు, అది ప్రసిద్ధి. అలా ఉన్నప్పుడు ఈ శ్రీహరి అయిన పరమాత్మ నరసింహస్వామి వీళ్ళు వేరే వేరే భగవంతుడి అవతారాలకి భేదాన్ని చెప్తారు కొంతమంది. వేరే వేరే ఇస్కాన్ వాళ్ళు అలాంటి వాళ్ళు కొంతమంది అందరూ కూడా భగవంతుడి అవతారాలకి భేదం ఉంది, పరిపూర్ణమైన అవతారం కృష్ణుడు ఒక్కడే అని ఏదో చెప్పుకుని వస్తారు వాళ్ళు. అది తప్పు అని చెప్పడానికి జయ 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 వెందు సర్వోత్తమ 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 అని అంటూ హరి 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 శ్రీహరి నారాయణుడే, నరసింహస్వామి వేరు కాదు నారాయణుడు వేరు కాదు అనేటటువంటి భగవంతుడి అవతారాలకి భేదం లేదు అనేటటువంటి తత్వాన్ని తెలియజేస్తూ మూలరూపి నారాయణుడు ఎంత సర్వోత్తముడో అంతే సర్వోత్తముడు ఈ నరసింహరూపి పరమాత్ముడు కూడా, ఆయన అవతారాలకి భేదం లేదు
అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా తెలపడానికి దేవతలందరూ కూడా ఆ తత్వాన్ని చాటి చెబుతూ విశేషంగా పుష్పవృష్టిని కురిపించారు అనేటటువంటి మాటని చెప్తూ ఉన్నారు. హూవను సురిసే, పుష్పాలని కురిపించారు అని. పుష్పాలని కురిపించడం అంటే ఏమిటి దానికి ఉద్దేశం అని అడిగితే, పుష్పము అంటే గంధయుక్తమైనటువంటి పుష్పములు. గంధయుక్తమైనటువంటి పుష్పములు అంటే శబ్ద స్పర్శ రూపరస గంధాదులు కలిగి ఉన్న పంచభూతములు. ఉపలక్షణతయ హరికథాంసారంలో తన్మాత్రల్ని సమర్పించండి అని చెప్పారే, అలా ఆకాశము ద్వారా ఆకాశం యొక్క తన్మాత్ర అయిన శబ్దం, వాయు యొక్క తన్మాత్ర అయిన స్పర్శ, అగ్ని యొక్క తన్మాత్ర అయిన రూపం, జల యొక్క తన్మాత్ర అయిన రసం, మరియు భూ యొక్క తన్మాత్ర అయిన గంధం, ఇవన్నీ తన్మాత్రాలు ఏవైతే పంచ తన్మాత్రాలు ఉన్నాయి కదా, ఈ పంచ తన్మాత్రాలన్నిటినీ కూడా పరమాత్ముడికి నిరంతరంగా సమర్పించండి. 3 సార్లు రిపీటెడ్ గా చెప్పారు. 3 సార్లు రిపీటెడ్ గా చెప్పారు అంటే రిపీటెడ్ గా ఉపలక్షణత పుష్పాలు అని అంటే ఆ పుష్పాలలో అన్ని ఉన్నాయి. శబ్దము ఉంది, వాటితో స్పర్శం కూడా తెలుస్తుంది, వాటికి రూపం అనేది ఉంది, ఆ పుష్పాలలో మధురిమ అనేది ఉంటుంది, అదే తేనెగా మారుతుంది, అలాగే గంధం అనేది కూడా ఉంది. ఒక పుష్పంలో పంచభూతాల కలయిక ఉంది, పంచ తన్మాత్రల కలయిక ఉంది. అలాంటి ఆ పుష్పాను హూవను తందు అని అంటున్నారు. ఒకే పువ్వుని తీసుకొచ్చారు అని అంటున్నారు. జయ 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 వెందు హూవను తందు, హరి 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 ఎందు సురరెల సురిసే అని. ఒకే పువ్వుని తీసుకొచ్చి ఆ పరమాత్ముడికి హరి 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 అని దేవతలందరూ కూడా సురిసే కురిపించారు అని అంటున్నారు. చెప్పేటప్పుడు ఏకవచనం, ఒకటే పువ్వు అని చెప్పారు. సమర్పించేటప్పుడు సురిసే, కురిపించగా అని అంటున్నారు. కురిపించగా అని అనడం వలన సురరెల్ల సకల దేవతలందరూ కురిపించగా అనే మాటని చెప్తూ ఉన్నారు. ఇలా కురిపించగా అనేటటువంటి మాటని చెప్పగా ఏమవుతుంది, హూవు అని ఒకదాన్నే చెప్పినప్పటికీ కూడా ఉపలక్షణతయ దాంట్లో పంచభూతాలు పంచ తన్మాత్రాలు మొదలైనవన్నీ కూడా ఉన్నాయి అనేదాన్ని మనసులో పెట్టుకొని ఆ రకమైన పంచతన్మాత్రాలతో యుక్తమై ఉన్న పుష్పాన్ని ఇవ్వడం వలన పంచతన్మాత్రాలు మొదలైనటువంటివన్నీ కూడా ఈ బ్రహ్మాండంలోనే ఉన్నాయి. కావున పద్మాకారం, ఏక పద్మం బ్రహ్మాండం. ఆ ఒక హూవను అని అంటున్నారు, ఒకే పువ్వు అని అంటున్నారు. కమల పుష్పం కూడా ఒక పువ్వే కదా. అలా జయ 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 వెందు హూవను తందు అంటే పద్మాకారంలో ఉండేటటువంటి పుష్పాన్ని, బ్రహ్మాండాన్ని పరమాత్ముడికి కురిపించగా అని అంటున్నారు. ఆ బ్రహ్మాండాన్ని పరమాత్ముడికి కురిపించడం అంటే ఒకటే బ్రహ్మాండం కదా. అంటే ఆ బ్రహ్మాండంలో విధమైన పంచతన్మాత్రాలు ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అవన్నీ పరమాత్ముడికి సమర్పించగా అని అభిప్రాయాన్ని తీసుకోండి. అందుకే చెప్పేటప్పుడు ఒక పువ్వు అని చెప్పారు, కురిపించేటప్పుడు వీళ్ళందరూ కురిపించారు అని అంటున్నారు. తురరెల ఒక పువ్వుని ఇంతమంది దేవతలు ఎలా కురిపిస్తారండి అని అడిగితే, పువ్వు అని అంటే బ్రహ్మాండం, పద్మాకారంలో ఉండే బ్రహ్మాండం. ఆ పద్మాకారంలో ఉండే బ్రహ్మాండంలో దేవతల కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయిగా, వాళ్ళ ఏలికలు ఉన్నాయిగా, వాళ్ళ అభిమన్యమైన వస్తువులు ఉన్నాయిగా, అవన్నీ తీసుకొచ్చి పరమాత్ముడికి సమర్పించారు అనేటటువంటి అభిప్రాయాన్ని తీసుకోండి అని అంటున్నారు. అర్థమైందా పాయింట్? క్యాచ్ చేశారా ఏం చెప్పాలనుకుంటున్నాను? ఇక భయ నివారణ భాగ్య స్వరూపనే, సకల భయాలను దూరం చేయునటువంటి వాడైన భాగ్యమే స్వరూపంగా పొంది ఉన్న పరమ పురుష సర్వోత్తముడైన శ్రీ పురంధర విఠల నారాయణ, విశేషంగా సింహరూపనాథ శ్రీహరి, ఆ నారాయణుడే సర్వోత్తముడైన పరమాత్మని సింహరూపాన్ని ధరించి ఈ రకంగా మహిమను చూపించాడు అని అంటున్నారు. అర్థమైందా అండి నా పాయింట్? క్లియర్ గా అర్థం అందరికీ స్పష్టమైందా ఏం చెప్పాలనుకుంటున్నాను? అర్థమైంది గురుగారు. హూవను తందు అనేది పాయింట్ వచ్చిందిగా. పువ్వు అని ఒకటే చెప్పారు, పువ్వులు అని చెప్పలే. పువ్వుని తీసుకొచ్చి అన్న, ఒకే పువ్వు ఏంటి తీసుకొచ్చి ఇంతమంది దేవతలు అంటే ఒకటే బ్రహ్మాండం, పద్మాకారం ఉండే బ్రహ్మాండం ఒకటే కాదు. కాబట్టి అనంత బ్రహ్మాండాల స్థానం అనేది ఉన్నప్పటికీ కూడా ఉన్నది ఒకటే బ్రహ్మాండం, అది పద్మాకారంలో ఉన్నది. కాబట్టి బ్రహ్మాండానికి ఉన్న అభిమాని దేవతలైన దేవతలు, అభిమన్యమైన పదార్థాలన్నీ పంచతన్మాత్ర ఇత్యాదులన్నీ కూడా పరమాత్ముడికి సమర్పించగా ఈ చింతన అనేది మనం చేయగా మన భయాన్ని నివారణ చేసి భాగ్య స్వరూపాన్ని పొంది ఉన్న పరమాత్మ
భాగ్య స్వరూపాన్ని కలగజేస్తూ మనల్ని ఉద్ధరిస్తాడు. అలాంటి ఆ పరమాత్మ సింహ రూపాన్ని ధరించాడు అని చెప్తున్నారు. అర్థమైందండి క్లియర్ గా అందరికి? బాగుందా పురంధరదాసుల వారి కీర్తన? ఉమ్. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಆಚಾರ್ಯ. ఆ, సరే 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 సరే, అందరికి అర్థమైందిగా విషయం? సరే, మంచిది మంచిది. ఇంతటితో ఆపుదామండి. రికార్డ్ చేశారా సుబ్బారావు గారు? ఓకే ఓకే, సరే సరే. మంచిదండి, ఇవాళకి ఆపుదాం. రేపు ఏదైనా సెలెక్ట్ చేస్తే ముందే చెప్పండి, వేసి ఉంచేస్తండి, దానికి చెప్దాం. లేదా నా సీక్వెన్స్